లేనే లేదు సెన్స్, ఆపండి నాన్ సెన్స్. గోదావరి గట్టు నుంచి కృష్ణా ఆయకట్టు వరకు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ఆనకట్ట వరకు పాలిటిక్స్ కట్టలు తెంచుకుంటున్నాయి. నేతల మధ్య డైలాగులు, విమర్శలతో తెలంగాణలో పొలిటికల్ వరద పారుతోంది. అడుగులకు మడుగులొత్తుతున్నారంటూ తెలంగాణలో ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ కూడా ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. నీళ్లు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నా, కాలువలకు నీళ్లు రాలేదన్నా కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణమంటూ బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి మరీ విమర్శలు చేస్తున్నారు. ఏపీ ఇష్టారీతిన నీళ్లు మళ్లిస్తున్నా తెలంగాణ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం నుంచి నీటిని తరలించకపోవడం, కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేయకపోవడం పట్ల ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అబద్దాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం లేకుండానే పంటలు పండినట్టుగా అబద్దం చెప్తున్నారని అన్నారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు, దేవాదుల, సీతారాము పూర్తి చేశాం. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెంచాం. బీఆర్ఎస్ హయాంలో రికార్డు స్థాయి పంట సాగుకు కారణాలు ఇవేనని అన్నారు. జీఆర్ఎంబీ అజెండాలో 7 తెలంగాణ ప్రాజెక్టులపై రివ్యూ అంశాన్ని తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ నెల 18న జరిగే మీటింగ్ కు హాజరైతే జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. హరీష్ రావు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారంటూ మంత్రి ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీఆర్ఎంబీకి నిర్ణయాధికారమే లేదు అన్నప్పుడు అజెండాలో ఏం పెడితే ఏంటి అంటూ ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల తప్పిదాలు, కక్కుర్ది, అసమర్థత, చాతగాంతనం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ సర్వనాశనం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సిగ్గుండాలి హరీష్ నీకు. అసలు మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయినందుకు మొత్తం మీ పార్టీ, మీరు పెద్దలందరూ కూడా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మీరు ఏదో జీఆర్ఎంబీ అంటారు, ఏదో కేఆర్ఎంబీ అంటారు. వీళ్ళు ఉన్నప్పుడు గోదావరి నదీ జలాలపై కానీ, కృష్ణా నదీ జలాలపై కానీ తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగింది. ఏ మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసన్న ఉత్తమ్ వచ్చే జులై నాటికి కాళేశ్వరం రెడీ చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో బీఆర్ఎస్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కాళేశ్వరం విషయంలో కవిత ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎవరి టైంలో పెరిగింది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరి హయాంలో పనులు వేగవంతంగా అయితే మేము వచ్చి ఆపినాం దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు హలాయి బలే చేసుకొని ఇవన్నీ ఈ బంకచర్ల ఇవన్నీ మాట్లాడుకుంది మీరు. తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కానీ, నీటి హక్కుల విషయంలో కానీ అన్యాయం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. తెలంగాణ గట్టు మీద నడుస్తున్న నీటి కొట్లాటపై ఏపీ కూడా స్పందించింది. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో నీటి పంచాయతీ నడుస్తోందని ఏపీ సర్కార్ అంటోంది. జీఆర్ఎంబీ దగ్గర అన్ని రాష్ట్రాలు సమానమేనని అంటున్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. జీఆర్ఎంబీ మీటింగ్ అజెండా విషయంలో తెలంగాణ నేతలది అనవసర రాతాంతమేనని అన్నారు ఆయన. మనము జీఆర్ఎంబీ అది కూడా ఇండివిడ్యువల్, అటు తెలంగాణ నుంచైనా వాళ్ళు రిప్రజెంటేషన్ వాళ్ళు పెడతారు, మనం ఆంధ్ర నుంచి మన అందులో జెన్యూన్గా ఏది న్యాయపరంగా ఉంటే దాన్నే యాక్సెప్ట్ చేస్తారు తప్ప వాళ్ళు రాజకీయపరమైన ఉద్దేశాలతోటి తెలంగాణ వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్తే దాన్ని కేఆర్ఎంబీ యాక్సెప్ట్ చేయదని నేను అనుకుంటాను. శ్రీశైలంలో నీటిని వాటా ప్రకారమే వినియోగించుకుంటామే తప్ప అంతకు మించి తీసుకోవడం లేదని అన్నారు మంత్రి నిమ్మల. తెలంగాణ ముందుగా వాడుకున్నా, ఆంధ్ర ముందుగా వాడుకున్నా ఆ క్యాలిక్యులేషన్ చేసి ఆ ఉన్న కొద్దిపాటి నీరు కూడా మనము ఆ 66, ఆ 34 రేషియో ఏదైతే ఉందో, అంటే గతంలో మనకి 299, 512 టీఎంసీ ఏదైతే వాటా ఉందో కేఆర్ఎంబీ దాని ప్రకారమే డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. అంచేత ఆ వాటర్ క్యాలిక్యులేషన్ని ఎప్పటికప్పుడు ఆ కేఆర్ఎంబీ మీటింగ్స్ ద్వారానే అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ గైడ్ చేస్తుంది. వాళ్ళు చేసినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఇరు రాష్ట్రాలు కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణలోనే ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంటే ఇప్పుడు ఏపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది.